ఇప్పుడు మనం మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ గురించి తెలుసుకుందాం. చాలా మంది పేషెంట్లు నేను మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేయగానే డాక్టర్ గారు మేము యూట్యూబ్లో ఇలా చూసాము, లేకపోతే మా ఆర్ఎంపీ ఇలా చెప్పాడు, మెడికల్ షాప్ ఇలా చెప్పాడు అని చెప్పి చాలా అపోహలు ఉన్నాయి మెట్ఫార్మిన్ గురించి. సో దాని గురించి తెలుసుకుందాం. సో మెట్ఫార్మిన్ అనేది షుగర్కి వాడే బేసిక్ డ్రగ్ అనమాట. మెట్ఫార్మిన్ అనేది షుగర్ను ఒకటి తగ్గించడమే కాకుండా దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాం. మీ బాడీలో ఎక్కడైనా రక్తనాళాలు పూడుకుపోతున్నా, లేకపోతే ఇన్ఫ్లమేషన్ వచ్చి అవి సరిగ్గా రక్తనాళాలు పనిచేయకపోయినా వీటన్నిటిని ఇన్ఫ్లమేషన్ అంటాయి. ఇది మెట్ఫార్మిన్ అనే దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది. అట్లాగే మెట్ఫార్మిన్ యాంటీ క్యాన్సర్ అనమాట. సో స్టడీస్ లో ఏం తెలియదంటే మెట్ఫార్మిన్ అనేది వాడడం వల్ల చాలా క్యాన్సర్లు కూడా ఇది రాకుండా చేస్తుందని చెప్పి వచ్చింది. అట్లాగే ఈ మెట్ఫార్మిన్ అనేది ఈ లావు ఉన్న వాళ్ళకి వండర్ఫుల్ డ్రగ్ అనమాట. ఇది వెయిట్ పెరగనీయకుండా చేస్తుంది. అట్లాగే ఇన్సులిన్ ని పనిచేసేట్టు చేసి ఇన్సులిన్ సెన్సిటైజర్ షుగర్ ని కంట్రోల్ చేయడమే కాకుండా పీరియడ్స్ కూడా రెగ్యులర్ చేస్తుంది. పీసీఓడి పేషెంట్స్ కి అండ్ అండాశయంలో నీటి బుడగలు ఉన్న పేషెంట్స్ కి పీరియడ్ రెగ్యులర్ చేస్తుంది. సో మీకున్న షుగర్ లెవెల్ బట్టి మెట్ఫార్మిన్ 500 1000 అని చెప్పి డోస్ ఇస్తాం. సో మీకు 1000 వాడినా 500 వాడినా ఏం వాడినా కూడా మీ షుగర్ కంట్రోల్ అయ్యి మీకు అవయవాలు కాంప్లికేషన్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది తప్పితే దీనివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. దీని కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కొంతమంది కడుపు మంట, ఉబ్బరం, విరోచనాలు అవుతాయి. అట్లా పడని వాళ్ళకి మాత్రమే ఈ టాబ్లెట్ ఆపేసి వేరే రకాల టాబ్లెట్లు ఇస్తాం. ధన్యవాదాలు.